ఈ రోజు పొద్దుకి మా కోడి పిల్లలకు పెడతానమాట. వీడికి వీళ్ళ మమ్మీ లేదు, ఒంటరి పిల్లలు ఇవి. అయితే వీడికి రోజు ఫుడ్ సజ్జలు, నూకలు, జొన్నలు దంచినవి, పొద్దుకి కొత్తిమీర, పుదీనా లైట్గా పెట్టేసి పెడతాను అనమాట. దీనివల్ల ఏమైందంటే పిల్లలు యాక్టివ్గా ఉండి మంచిగా ఆడుకుంటాయి, మంచిగా ఇక అంటే ఏం కాదనమాట. యాంటీబయాటిక్ అంటారు దీన్ని. సో ఇది పొద్దుకి చేయండి. మీ దగ్గర కోడి ఉంటే వాళ్ళ తల్లి చచ్చిపోతే మీరు ఇట్లా చేయండి. సో నేను చేస్తాను అనమాట. ఇవి నాటుకోళ్ళు, పశ్చిమ గోదావరి జాతి అనమాట. అక్కను తెప్పించాను స్పెషల్గా. ఇంకా రోజు వాటిని ఇంకా చూసుకోవటం, అట్లా ఫుడ్ వేసుకోవడం రోజులు గడిచిపోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కోడి ఉంటే మీరు ఇలా చేయండి. పెద్ద కోళ్ళకి చిన్న ఎదుగునే పెట్టవచ్చు, బాగుంటుంది. ఇవి పొద్దుకి పెట్టాలి, మంచి యాక్టివ్గా ఉంటాయి. కానీ ఒక్కపూట పెడుతున్నా టైం లేక, వీలు కాక. ఇవి నాకు చూడగానే ఇట్లా వచ్చేసాయి అనమాట. పుదులు కూడా పెట్టాలి అప్పుడప్పుడు, కానీ పుదులు లేదు. ఇది పెట్టడం వల్ల యాక్టివ్గా ఉంటాయి. మటన్లు చికెన్లో కాదు, ఇది కూడా అప్పుడప్పుడు పెట్టాలి. ఇట్లా చిన్నగా తరిమి వేసేయాలి. వేసేస్తే ఏంటంటే ఇట్లా వేసామనుకో మరి వేరే వాళ్ళు వచ్చేసి ఎత్తుకోతారు అనమాట ఊర్లోకి. అందుకనే మనం ఇట్లా చిరిమి చేయాలన్నమాట. ఇట్లా కట్టకట్ట పడేది ఎత్తుకోతారు అనమాట. చికెన్లో మటన్ వేసుకుంటే ఎత్తుకోవాలి కాదు. ఇది కొడుకులు ఇంకా అయ్యా ఇంకా మూడేవి అటు వెళ్ళినట్టున్నాయి. మంచిగా సార్ బంద్